తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మండపేటకు చెందిన ప్రముఖ ఆర్థో సర్జన్ డాక్టర్ రాము మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచం ఇవ్వనందుకు తనపై కక్ష కట్టారని అన్నారు. ఆసుపత్రి భవనంపై అదనపు అంతస్తు నిర్మాణానికి అనుమతుల కోసం గత ఏడాది సెప్టెంబర్లో అధికారులను సంప్రదించామన్నారు. అందుకు ₹1,05,000 లంచంగా తీసుకున్నారన్నారు. అనంతరం మరో 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. ఇక లంచం ఇవ్వడానికి నిరాకరించడంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాన్ని కూల్చివేశారని అన్నారు. దళితుడిని అయిన తనను కులం పేరుతో దూషించారన్నారు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించామన్నారు. కలెక్టర్కు వినతి పత్రం అందించామని, తమకు న్యాయం చేయాలని అన్నారు. రండి తాళ ఆస్కర్ అన్నారు. కానీ నన్ను ఇవ్వలేదు మేడం. ఇవ్వకుండా వచ్చేసి కొట్టేశారు మేడం. డబ్బులు ఇవ్వలేదన్న మేడం. క్యాష్ పెట్టి తిట్టి ఫోన్లో తిట్టి నన్ను చాలా అవమానపరిచారు మేడం. ఓన్లీ తక్కువ కొనం అని చెప్పి మేడం మిగతా ఏది కొట్టలేదు మేడం. నా తర్వాత మనం పర్మిషన్ ఇవ్వాలి మేడం. ఇప్పటిదాకా కోర్టు కేసు ఉంది కదా, కోర్టు కేసు ఉంది. డీవియేషన్ బిల్డింగ్ మనం ఇవ్వం కదా. డీవియేషన్ కోర్టులో కేసు ఉంటే మనం సేమ్ గుంటూరు కేసు లేదు. డీవియేషన్ సెట్ బ్యాక్ డీవియేట్ అయ్యాడు మేడం. కోర్టులో కేసు రన్ అవుతుంది. మనకి ఒక కట్ ఆఫ్ డేట్ కట్టేసాడు. మన కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు లేదు మేడం. 31 ఆగస్టుకి ప్రిన్సిపల్ సెక్రటరీ. పేరు డాక్టర్ రాము అండి. నేను ఎస్టీ లంబాడీ సామాజిక వర్గానికి చెందినవాడిని. గత సంవత్సరం 25వ తారీఖు 9వ నెలలో మా హాస్పిటల్ పైన బిల్డింగ్ కడుతున్నానని చెప్పి మున్సిపాలిటీ వారు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా హాస్పిటల్లో పేషెంట్స్ ఉంటారు, హాస్పిటల్లో రన్నింగ్ హాస్పిటల్ అని చెప్పి కూడా వాళ్ళకి మినిమం ఇది లేకుండా కూడా హాస్పిటల్ పైన స్లాబ్ బద్దలు కొట్టారండి 5 దాకా ఉండి. నేను వీళ్ళని అడిగేది ఏంటంటే, మండపేటలో పేపర్ స్టేట్మెంట్ ప్రకారం 119 బిల్డింగ్లు అక్రమ నిర్మాణాలు గుర్తించామని చెప్పారు అప్పటి ఆర్డీ గారు. అయితే
దానిలో సుమారు 60 కేసుల వరకు కోర్టులో కేసులు ఉన్నాయి. కోర్టులకి మిగతా 59 కేసులు ఎందుకు కోర్టులో కేసులు వేయలేదో నాకు తెలియట్లేదు. పోనీ కోర్టులో కేసులు వేయకపోతే వాటిలో ఏమైనా డిమాలిష్ చేశారా అది కూడా నాకు తెలియదు. నాదొక్కడే ఎందుకు చేశారో నాకు అర్థం కావట్లేదు. నేను అనగారిని తక్కువ కులం చెందిన వాడిని కాబట్టే నేనేమీ చేయలేను వీళ్ళని అని చెప్పే ధైర్యంతోనే, నేనేం చేయలేనని చెప్పే ధైర్యంతోనే వాళ్ళు నాకు ఈ విధంగా నా బిల్డింగ్ పైన వచ్చి అంత దౌర్జన్యంగా చేసి నన్ను మానసికంగా హింసించి, శారీరకంగా హింసించి నాకు ఎంతో ఆర్థికంగాను మానసికంగాను నాకు నష్టం కలిగజేశారు. ఇదే విషయాన్ని గౌరవ ఆలమూరు కోర్టు వారి ద్వారాగా నేను పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేశాను. దాని మీద ఎఫ్ఐఆర్ అయితే నోట్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత 90 రోజులకు దాటింది. ఆ తర్వాత తదుపరి చర్యలు ఎటువంటిది తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు కులాల వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళు ఆపుకుంటున్నారేమో అని నాకు న్యాయం చేయాలని చెప్పి నేను నిన్న కలెక్టర్ గారిని ప్రజా సమస్యల వేదికగా వేదికలో నేను నా సమస్యను చెప్పుకున్నాను. కాబట్టి నాకు వెంటనే పోలీసు వారు వీళ్ళు స్పందించి అలాగే నేను డబ్బులు ఇవ్వలేను, డబ్బులు నన్ను 1,50,000 వరకు వాళ్ళు ఇచ్చాను నేను. అది కూడా ఏంటంటే నాకు వెనకలు ఇక్కడ ఎవరు నాకు సపోర్ట్ లేరు. పోన్లే 1,50,000 ఎలాగో నాకు ఇవ్వలేని పరిస్థితిలో కూడా నేను ఇవ్వాలి అని చెప్పి నేను ఇచ్చాను, తప్పదని చెప్పి నేను ఇచ్చాను. అది కూడా పేషెంట్లు సౌకర్యార్థం పైన నేను ఒక స్లాబ్ పట్టుకుంటే ఏదో నాకు చేతన సహాయం చేయగలుగుతానని చెప్పి నేను ఆ ఉద్దేశంతో నేను 1,50,000 వాళ్ళకి ఇచ్చి, ఇంకా యువగా వెంకటరత్న స్వామి అని చెప్పి టౌన్ ప్లానింగ్ అని ఇవ్వగా ఇంకా 5 లక్షలు డిమాండ్ చేస్తారు. ఎందుకంటే మీది కోర్టులో ఉంది కేసు, బీపీఎస్ కోర్టులో ఉంది, బిల్డింగ్ సెట్ బ్యాక్ డీవియేషన్ ఉన్నాయని చెప్పి కోర్టులో ఉంది కాబట్టి 5 లక్షలు డిమాండ్ చేశారు. 5 లక్షలు ఇస్తే కానీ మీరు కట్టుకుంటానికి ఒప్పుకోవట్లేదంట అని చెప్పేసి నాతో మాట్లాడారండి. సో నేను అది ఇవ్వలేనది కాబట్టి నాకు ఈ విధంగా నాకు అన్యాయం చేసి నేను తక్కువ కులవాడిని అని చెప్పి చేసి నన్ను మానసికంగా బాధించి నా బిల్డింగ్ని పడగొట్టారండి.